దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మరి యొక్క నూతన మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఈ నూతన దినములో మనము దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన నామాన్ని స్తుతించుటకు దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనందరము కలిసి వేకువజామునే తండ్రి నామాన్ని ఘనపరుతాం. నాతో కలిసి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించుట మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. తండ్రి మీకు స్తోత్రములు, ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు, జాలి కలిగినటువంటి తండ్రి మీకు స్తోత్రములు, మా యొక్క తండ్రి మీకు స్తోత్రములు, మమ్మల్ని తప్పిస్తున్న తండ్రి మీకే స్తోత్రములు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి మీకే స్తోత్రములు, మా అక్కరలను తీర్చుతున్నటువంటి తండ్రి మీకే స్తోత్రములు, మాకు కలుగుతున్న అపాయముల నుండి మమ్మల్ని తప్పిస్తున్నటువంటి తండ్రి మీకే స్తోత్రములు, మా యొడల జాలి కలిగి మమ్మల్ని స్థిరపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రములు. కీర్తనీయుడైన యెహోవా మీకే స్తోత్రములు. స్తుతులను బట్టి ఆనందించువాడా మీకే స్తోత్రములు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు గనుక మీకే స్తోత్రములు. స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా మీకే స్తోత్రములు. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా మీకే స్తోత్రములు. కెరూబుల మధ్య నివసించువాడా మీకే స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా మీకే స్తోత్రములు. యెరూషలేములో నివసించువాడా మీకే స్తోత్రములు. నాలో నివసించుచున్నవాడా మీకే స్తోత్రములు. తన పరిశుద్ధ ఆలయములో ఉన్నవాడా మీకే స్తోత్రములు. మహాజలముల మీద సంచరించువాడా మీకే స్తోత్రములు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడా మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీ ఘనమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కొనియాడుతున్నాం. ఈ వేకువజాము ప్రార్థనలో ఎందరైతే ఆసక్తితో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన కొరకు ఆశ కలిగి తృష్ణ కలిగి ఉన్నారో అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించుటకు ఈ నూతన మాసములో నూతన కార్యాలను వారి జీవితాలలో మీరు జరిగించండి. ఆశీర్వాదకరమైనటువంటి ద్వారములను మూసివేసినటువంటి అపవాది నుండి ప్రతి కుటుంబాన్ని విడిపించండి. మీరు వారిని బలపరుచుటకు వారికి తోడి ఉండి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎందరైతే గడిచినటువంటి ఆ నెలలో వేదనలతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారు, అలాంటి వారందరికీ నూతనమైనటువంటి అభిషేకముతో గొప్ప విడుదలని దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాలు తెప్పరిల్లునట్లుగా సడలిపోయినటువంటి వారి యొక్క ఎముకలను బలపరచండి. ఎండిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని మరలా చిగురింప చేయండి. ఎండిన భూమి వంటి పరిస్థితులపైన జీవనదిని ప్రవహింప చేయమని, ఊహించినటువంటి కార్యములను, అద్భుతాలను వెనువెంటనే జరిగించి మీకు సాక్షులుగా వారిని స్థిరపరచుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే మీ పాదాలను ఆశ్రయిస్తున్నారో అలాంటి వారికి, వారి కుటుంబాలకు మేలులను చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. గడిచిన మాసములో కోల్పోయినవి ఈ మాసంలో వారు పొందుకొనుటకు కృపనివ్వండి.
పోయినటువంటి దినాలలో కలిగినటువంటి వేదనలను తొలగించి నూతనమైనటువంటి సంతోషాన్ని వారికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యాన్ని ఈ నూతన మాసములో వారి నుండి తీసివేయండి ప్రభువా. వాక్య ధ్యానములోను ప్రార్థన జీవితంలోను నీ కొరకు ముందుకు సాగిపోయే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. తలాంతులు కలిగిన వారు వాటిని భూమిలో పాతిపెట్టినట్లుగా కాకుండా వారు తలాంతులను ఉపయోగిస్తూ మీ పరిచర్యలో ముందుకు కొనసాగించబడుటకు వారి ఆత్మలో మంటను మీరు పుట్టించండి. మీ కొరకు ఉపయోగపడేటువంటి అర్హమైన పాత్రలుగా ప్రతి ఒక్కరూ మారుటకు ఆత్మాభిషేకముతో నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ సమయంలో ఎందరైతే బలహీనులు ఉన్నారో ఆ బలహీనులు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి బలహీనతల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా 53:5 సెలవిస్తున్న రీతిగా బలహీనులైన వారు బలపరచబడినట్లుగా సంపూర్ణ స్వస్థత విడుదలని వారికి దయచేయండి. ఎందరైతే మానసికంగా మంచి ఆలోచనలు లేకుండా ఆర్థికంగా ఎన్నో విధాలుగా కుంగిపోయిన వారు, ఎన్నో పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేక జీవితం పైన విరక్తి కలిగి ఉన్నవారు, అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరి జీవితాలలో నూతనమైనటువంటి సంతోషాన్ని వారికి కలిగించండి. ఎల్లప్పుడూ వారు సంతోషించినట్లుగా శ్రమలో సహితము నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోయేటువంటి ఆత్మీయమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ఈ యొక్క నెలంతా, ఈ సెప్టెంబర్ నెలంతా ప్రతి ఒక్కరికి మేలు జరగాలి, కీడులు తొలగించబడాలి, అపాయాలను తొలగించండి. క్షేమాన్ని, మీ సన్నిధిని, మీ యొక్క సహవాసాన్ని సమృద్ధిగా మాకు దయచేయమని, ప్రతి ఒక్కరి విషయంలో మీ కార్యాలు జరిగించమని, మరి ప్రత్యేకంగా ఈ యొక్క నెలలో ఎవరైతే మరి నూతనమైన అవకాశాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, వారి యొక్క కార్యక్రమాల కొరకు ఎదురు చూస్తున్నారు, అలాంటి వారందరినీ మీరే ఎదుర్కొనండి. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నేను అతన్ని ఎదుర్కొంటానని మీరు మాట్లాడిన రీతిగా, ఆ రీతిగా ఎవరెవరికి ఏది అవసరమో ఆ కార్యాలతో మీరు వారిని ఎదుర్కొని వారిని సంతోషపరచమని, మరి ప్రత్యేకంగా అనుదినము నీ సన్నిధిని ఏకీభవిస్తున్న వారందరి పక్షాన ఒక నూతన కార్యమును జరిగించమని, ఈ నెలంతయు ఆశీర్వాదకరంగా అనేకులకు మేలుగా మమ్మల్ని ఉంచి మమ్మల్ని వాడుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.